హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాధవి. ఈరోజు నడవండి నడిపించండి అన్న చిన్న కాన్సెప్ట్తో వచ్చానండి మీ ముందుకి. అది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం చాలామంది. మీలో నేను ఒకదాన్నే. కానీ రోజుకి ½ నుంచి 45 మినిట్స్ వరకు ఏదో ఒక ఎక్సర్సైజ్ నడగనే కాదు, ఏదైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ వ్యాయామం కంపల్సరీగా చేయాలి. అది మీరు నేను అందరం కూడా. మేము మా 2-3 వీధుల వాళ్ళందరూ ఇక్కడే వాకింగ్ చేస్తామండి ప్రతిరోజు కూడా. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు. మార్నింగ్ చేసేవాళ్ళు 5 to 7, ఈలోగా ఎవరిని టైం బట్టి వాళ్ళు చేస్తారు. అలాగే ఈవినింగ్ కూడా 5 to 7. ఎక్సర్సైజ్ అయినా, వాకింగ్ అయినా, యోగా అయినా ఏదైనా కూడా చల్లని వేళలోనే చేయాలండి. వాతావరణం కొంచెం చల్లగా ఉండాలి. ఇది చూడండి, వాకింగ్కి వచ్చిన వాళ్ళు అందరితో ఆడుకుంటుంది చక్కగా. వాళ్ళందరూ కూడా దీంతో స్పెండ్ చేస్తారు. ఈవెన్ నేను కూడా. దీని పేరు సింబా అనమాట. వాకింగ్ చేసేటప్పుడు ఒక్కరే కాకుండా 2-3 కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుంది. అలాగని కబుర్లు చెప్పుకోమని కాదు, నలుగురితో కలిసి ఆహ్లాదకరంగా చేస్తే ఏ పనైనా బాగుంటుందన్న ఉద్దేశం. అది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం వాకింగ్ చేసే ప్లేస్ కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉండాలండి. అంటే కొంచెం పచ్చని చెట్లు కానీ, చల్లటి గాలి అని కంజెస్టెడ్గా కాకుండా, మనం నడిచే వే కూడా ప్లెయిన్గా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ లేకుండా. ఎక్కువగా మట్టి ఉంటే బాగుంటుంది. మట్టి రోడ్ అయితే అందరికీ అవైలబుల్గా ఉండదు కదా, మాకు కూడా లేదు. వీళ్ళిద్దరూ కూడా టీచర్స్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్. ప్రతిరోజు కంపల్సరీగా వచ్చి వాకింగ్ చేసుకెళ్తారు ఒక 1 hour. వాళ్ళిద్దరికీ ఎంత స్ట్రెస్ ఉంటుంది ఇంట్లో. డ్యూటీ చేసుకురావాలి, ఇంట్లో చూసుకోవాలి, అన్నీ చేయాలి. అయినా మానకుండా వస్తారు. అది అలా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది డబ్బు కాదు, వ్యాయామం. అదే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. వాకింగ్ ట్రాక్స్ అవైలబుల్గా ఉన్నాళ్ళు అక్కడ చేయొచ్చు. చిన్న చిన్న చిప్స్ మీద కానీ, గడ్డి కానీ, మట్టి రోడ్డు కానీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జనాల్లో బాగా అవేర్నెస్ పెరిగింది కదా, పార్కుల చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్స్ వేస్తున్నారు. ఇవి ఏవి అవైలబుల్గా లేకపోయినా వాకింగ్ చేయాలి. ఇంతసేపు చూస్తున్నారు కదా, ఇద్దరిద్దరు చక్కగా నడుస్తున్నారు. ఎవరి టైమింగ్స్ని బట్టి వాళ్ళు వస్తారు, హ్యాపీగా వాకింగ్ చేసేసుకుంటారు. మా వాళ్ళందరూ లాస్ట్లో హ్యాపీగా చివరిన మాకు పొలం ఉంటుంది వెనకాతల, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకొని కాసేపు పువ్వులు అవి కోసుకొని మాలలు కట్టుకొని పెట్టుకొని మరి వెళ్తారు అందరూ. అంత హ్యాపీగా ఉంటుంది మా వాకింగ్ ట్రాక్ అంతా కూడా. నలుగురితో కలిసి చేసే ప్రయాణం ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. అందరం కూడా కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం, చాలా బాగుంటుంది ఏ విషయమైనా సరే. ఒంటరితనం మంచిది కాదు. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన పరిసరాలు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటే మన సొసైటీ కూడా బాగుంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, దాన్ని అందరూ కూడా పాటిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటే ఓకే, లేదంటే వాకింగ్ స్టార్ట్ చేయండి, లేదా యోగా. మీకు వీలుని బట్టి ఏ ఎక్సర్సైజ్ వీలుగా ఉంటే అది కంపల్సరీగా చెయ్యండి. టైం లేదు అని ఎవ్వరూ అనొద్దు. జాబ్ చేసేవాళ్ళైనా సరే, ఇంట్లో ఉండవాళ్ళైనా సరే, బోల్ టైం ఉంటుంది. ఒక్క ½ మన గురించి మనం కేటాయించుకుందాం. ఓకేనా? ఈ సన్సెట్ చూసారా ఎంత బాగుందో? రోజు మేము చూసి ఆనందిస్తుంటాం. ప్రకృతి ఎంత అందమైంది కదా. ఇలాంటివి చూస్తే అలసటంతా తీరిపోతుంది కదా. ఇది మా రిలాక్స్ ప్లేస్ అండి. సరదాగా బర్త్డే అవి ఇక్కడ జరుపుకుంటాం అనమాట. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా? అందరూ కూడా చాలా కలిసి కట్టుకుంటారు. ప్రతి విషయంలో ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉంటారు. మనం మనుషులం కదా, చిన్న చిన్న మనస్పర్ధలు వదిలేసుకొని సంతోషంగా హ్యాపీగా ఉండాలి. సంతోషమే సగం బలం. థ్యాంక్ యూ అండి.